హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరు ఎట్లుంటారబ్బా, మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాకు అన్నయ్య బర్త్డే అయ్యి అప్పుడే సంవత్సరం అయ్యిందా అన్నట్టు అనిపిస్తూ ఉంది. వాడి బర్త్డే అయితే దగ్గరకు వచ్చింది. అట్లే వాషింగ్ మిషన్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇంట్లో కూడా మొత్తం వాటర్ కనెక్షన్ చేసేసారు కాబట్టి ఇల్లంతా నీట్గా అయితే మళ్ళీ ఒకసారి మొత్తం చదువుకున్నాం. అట్లా అని చెప్పి ఇల్లు మాపెట్టి పిల్లలందరినీ బయటికి పంపించి ఇంకా ఫ్యాన్ అయితే వేసి పెట్టిన. ఎందుకంటే ఇల్లు చూసినబడే నడుస్తూ ఉంటే మొత్తం అచ్చులు పడతాయి. ఇంకా ఇప్పుడు చూడండి ఇల్లు ఎంత ఎలా మెరిసిపోతుందో మంచిగా. ఇంకా మా ఇంట్లో సింక్ని చూసి అయితే మేము మళ్ళీ వెళ్ళాలి, సింక్లో వాటర్ని ఆన్ చేయాలి. అయ్యో మా ఇంట్లో నేను అని షాక్ అయ్యి మళ్ళీ బంద్ చేసి బయటికి రావాలి. ఇట్లా అయిపోయింది. ఇంకా అంటే చాలా రోజుల నుంచి పెండింగ్ పడి జరిగిన పని కాబట్టి ఇంకా అదో తెలియని ఆనందం. మా వాడికైతే ఎప్పుడు ఏదో ఒకటి చేతిలో ఉండాలి, ఇంకా ఆడుకోనికే. లేదనుకో ఇంకేం లేదు, మాతో ఆట పెడతా అంటాడు. అందుకే వానికి ఏదో ఒకటి వేసి మేమైతే ఇంకా సైలెంట్గా మా పనులు మేము చేసుకుంటాం. కానీ ఇక్కడైతే ఇక చాట్లో కొన్ని శనగలు ఇల్లంతా చదువుతుంటే అవి కొంచెం పుచ్చు పట్టినట్టు అయిపోయినాయి. అట్లా ఎండకు పెడితే వాటిని తీసుకొని ఇట్లా ఆడుకుంటున్నాడు. ఇక ఒక పని ఏదైనా చేయాలనుకుంటే అప్పుడే చేసేయాలబ్బా, లేదంటే అంటే ఇంకా 6 నెలలు అన్నట్టు పెండింగ్ పడుతూనే ఉంటుంది. ఏ పని గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఆగండి. ఈ తొట్లని నేను దాదాపు ఒక 5-6 months అవుతుంది తీసిపెట్టి, కానీ ఇన్నాళ్ళకైతే బలం వచ్చింది. ఇక మా ఆయన ఎప్పుడో బాగాలేవు అవి ఇట్లనో అయినాయి అని పోయిన కాలం తీసి పెట్టిండు. మళ్ళీ కొత్తగా వేరేటివి పెడతా అని ఇంకా అట్లే అయిపోయినాయి తప్ప మేమైతే పెడతలేం చేస్తలేం. ఇంకా కిటికీలో మాత్రం ఈ మనీ ప్లాంట్స్ పెట్టిండు. ఇంకా ఇట్లనే అట్లే పెండింగ్ పెట్టి అట్లే పెట్టేసిండు. ఇంకా ఇవి సైడ్కున్న చెట్లు తీసి నేనైతే ఆ కిటికీలో కొత్త సెట్ చేస్తున్నా. ఇంకా చూడండి మా కన్నయ్య పిల్లలు ఉంటే ఇట్లుంటుందబ్బా. పిల్లలతో చేయకుంటే ఇంట్లో పని చేసుకోవడమే చాలా కష్టం. ఇంకా తొట్లల్లో ఇట్లా మా వాడి బర్త్డే వస్తుంది. మా వాడి పురుడు అప్పుడే ఈ తొట్లు చూసి మా వాళ్ళు చాలామంది అయితే మమ్మల్ని మెచ్చుకున్నారు. ఇల్లు బాగా చేసి పెట్టుకున్నారు, అది ఇది బాగా అనిపించింది అని. అందుకని చెప్పి ఇంకా బర్త్డే దగ్గరకు వస్తుంది, ఇల్లంతా గడిగేసినాం కదా, కొత్తగా తొట్లల్లో చెట్లు పెడితే బాగుంటుంది అనిపించింది. అందుకే ఇన్నాళ్ళకైతే ఇక చేద్దామని ముందుకైతే వచ్చిన. వీళ్ళని పెట్టుకొని చేయడం కష్టం, కానీ ఇక వీళ్ళకి కూడా పని చెప్తే ఈజీ అయిపోతుంది. అందుకే వీళ్ళకి కూడా పని చెప్పి అయితే నేను తీస్తున్నా. మా దగ్గర ఇవైతే మా సైడ్ అయితే గడ్డి పూలు అంటారు, లేదా సాయిబాబా పూలు అంటారు. ఇవైతే మా ఆయన కలర్స్ తెచ్చిపెట్టిండు. ఇంకా వాటిని అయితే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దగ్గర ఉన్నాయి. అవన్నీ తీసుకొని అయితే ఐరన్ చేస్తున్నా. ఇవి ఏర్లు లేకున్నా సరే మండలు పెట్టినా అతుకుతాయి. వైట్ కలర్ తీసిన తర్వాత ఎల్లో కలర్ తీస్తున్నా. కానీ ఏవి చేస్తున్నా సరే మా వాడు మాత్రం నా సంకలనే ఉండాలి. ఇక మా సిరి ఉంది కాబట్టి వీడియోస్ చేయడానికి నాకు బాగా సపోర్ట్ అవుతుంది. సిరి ఉంటే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అబ్బా, వీడియోస్కైనా పనికైనా అన్నిటికీ. మా కన్నయ్య పుట్టినాక తను నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంది. ఇంకా ఆ తొట్లు అయితే చాలా రోజులైనా ఎండిపోయినాయని నీళ్ళు పోసి పక్కకెట్టిన. ఇంకా వాటిని అయితే తీసుకొని వీళ్ళు ఎట్లాగూ ఎండకు వీళ్ళు ఖచ్చితంగా పని చేయక తప్పదు, ఈ పిల్లలు అందులో చేయబెట్టక. అట్లా అని చెప్పి అదేదో నీడకు తీసుకొని పోతే నీడ కూర్చొని మెల్లిగా చేసుకోవచ్చని అన్ని తొట్లు అయితే తీసుకొని పోయి అక్కడ నీడకైతే పెట్టేస్తున్నాం. మా కన్నయ్యని వదిలేస్తే వాడు మనం చేసిన పని చేస్తూ ఉంటాడు, లేదంటే సంకల్లో కూసుంటా అంటాడు. ఇంకా అంత ఆగం చేస్తాడు. ఇంకా మా మిల్కీకి పని చెప్తే చాలు, ఇంకా ఎక్కలేని హుషార్నెస్ అయితే వస్తుంది పని చెప్తే. అక్కడ చూడండి కింద పడ్డది, అదే మా కన్నయ్య పడ్డాడనుకో గంట ఏడుస్తుండే. అదే మిల్కీ కాబట్టి చూడండి నేను లేపడానికి వెళ్ళినా కానీ అంతలోపే తను లేచింది. ఇంకా నేను ఇట్లా మళ్ళీ లేపడానికి వెళ్ళి దెబ్బ తాకిందా అన్నాను అనుకో ఇంకా ఎక్కువ ఏడుస్తుంది అని చెప్పి నేనైతే మళ్ళీ అక్కడ మగ్గ తీసుకోవడానికి వెళ్ళినట్టు కవర్ చేసేసిన. ఇంకా ఈ తొట్లు తీసి చాలా రోజులు అయింది కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పడ్డది. ఇంకా ఆ మూలకోటి ఈ మూలకోటి అన్నీ తీసుకొని వచ్చి అయితే అరేంజ్ చేసుకుంటున్నాం. నీళ్ళు పోసి అందులో మళ్ళీ కొత్తగా చెట్లు పెడతాం. చూడాలి ఎన్ని బతుకుతాయో ఎన్ని చచ్చిపోతాయో ఎట్లుంటుందో. నాకు ఇట్లాంటివి చేయడం చాలా ఇంట్రెస్ట్. నాకన్నా ఎక్కువ మా సిరికి ఇంకా ఇంట్రెస్ట్. కాబట్టి ఇద్దరికి సరిపోయిందబ్బా.
ఇంకా మా ఆయనకైతే అన్నీ తెచ్చిచ్చే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చేసే ఇంట్రెస్ట్ అయితే చాలా తక్కువ. ఆ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది, ఇంకా ఎవరో ఏమన్నా అనడం, ఇంకా వచ్చిన ఇంట్రెస్ట్ దొబ్బడం. అన్నీ తెస్తాడు, అన్నీ చేస్తాడు, చేద్దాం అనుకుంటాడు కానీ చెయ్యడు, నాకు చెప్తాడు. ఇంకా నేనైతే దాన్ని ఇక పెండింగ్ చేస్తూ నాకు వీలు ఉన్నప్పుడు కొంచెం చేస్తుంటా. పిల్లలు పుట్టాక చాలా మటుకు ఓపిక అయితే తగ్గిపోతుంది అబ్బా. ఎందుకంటే వీళ్ళతో ఏగనికనే చాలా టైం పడుతుంది. ఎన్నాళ్ళ నుంచో పెండింగ్ పడుతున్న పని ఈరోజు జరుగుతుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా కానీ ఒక్కొక్క తొట్లో ఒక్కొక్క రకం పెట్టేవారికి ఎందులో ఏ రకం పెడుతున్నామో కూడా అర్థం కాలేదు. కానీ ఆ తొట్లన్నీ తీసి చాలా రోజులు అయింది కదా, మొత్తం దుమ్ము వారిపోయి గలీజ్ అయిపోయింది. వాటిని ఫస్ట్ నీట్గా కడుక్కొని అందులో వేసుకొని రుద్దుకొని అన్నట్టు అంతా ఆగమాగం తిప్పలు అయింది. ఇంకా మసిరు ఉంది కాబట్టి చాలా హెల్ప్ అయింది. ఇంక ఇద్దరం కలిసి అయితే చేస్తున్నాం. ఫస్ట్ దాన్ని బాగా రుద్ది కడిగినాం, అయినా పోలేదు. ఇంకా మళ్ళీ వాటిని అయితే మళ్ళీ కడిగి బకెట్లో తీసి ఇంకా ఫైనల్గా అయితే చెట్లు అయితే పెడుతున్నాం. ఈ కలర్స్లో అయితే మా దగ్గర పింక్, రెడ్, వైట్, ఎల్లో, ఆరెంజ్ 5 కలర్స్ ఉన్నాయి కాబట్టి అన్ని తొట్లల్లో కరెక్ట్గా సరిపోయినాయి. ఈ తొట్లు మా ఇంటికి కరెక్ట్గా సరిపోయినాయి, ఈ ఫ్లవర్స్కి కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకా ఫైనల్గా అయితే మేము ఎక్కువ టైం లేదు బర్త్డే కాబట్టి, బర్త్డే రోజు మంచిగా అనిపించాలని పెడుతున్నాం కాబట్టి ఎక్కువ పెద్దగా ఉన్న చెట్లు అయితే తీసుకున్నా. ఇంకా వాటిని అయితే ఇది బాగా కరిగేట్లాగా అందులో బాగా చేసి అందులో ఇవి పెట్టేసేయడమే. ఇంకా ఎక్కువ చిన్న పెట్టినామనుకో కానీ టైం చాలా పడుతుంది రానికి. అందుకే పెద్ద చెట్లన్నీ పీకేసేసినాం. ఇంకా పీకి వాటిని అయితే పెట్టేస్తున్నాం అందులో తొట్లలో. కన్నయ్య చూడండి అని సౌండ్ ఇస్తూ ఉన్నాడు. ఈ కలర్స్లో నాకు బాగా పింక్ ఇష్టం. ఇంకా పింక్, రెడ్ బాగా అనిపిస్తాయి. ఎక్కువ మటుకు అవే పెట్టాలని ట్రై చేస్తాం కానీ మొత్తం అవే పెడితే బాగుండదు కదా, ఇంకా అట్లే వైట్ అవి కూడా పెట్టేస్తాం. ఇక్కడ చూడండి మా కన్నయ్య కనిపిస్తున్నా లేదా, ఎవరు కనిపిస్తారు ఎవరు కనిపిస్తలేరు అని చెప్పి కొద్దిసేపు అట్లా చూస్తూ ఉన్నాం. స్టాండ్ ఉన్నందుకు తీస్తూ ఉంటే వీడియో చూస్తుంటేనే బాగా అనిపించింది. గ్రీనరీగా చూడడానికి కూడా బాగుంది. కానీ స్టాండ్ లేకుండా చేతితో తీయడం అంటే తిప్పలు అవుతుంది. స్టాండ్ ఉంది కాబట్టి సరిపోయింది. ఇంకా మేము ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఇక్కడ మా వాడిని పట్టించుకోకుండా ఉన్నామనుకో అయిపోయాయి. ఇంకా ఉన్న బుడ్జంతా ఉన్న బుడ్జంతా ఇక బట్టలకే అంటుతుంది, లేదంటే ముఖానికన్నా రుద్దుకుంటాడు, ఇక లేదంటే ఇంకేదన్నా చేసి ఆగమాగం చేసుకుంటాడు. ఇంకా ఎందుకంటే ఇంత ఇంట్రెస్ట్ ఇక్కడ పని చేస్తున్నాం కదా, ఆ పని అయిపోయినాక మళ్ళీ ఈ పని మా వాడిది కూడా ఉంటుంది. ఇంకా అన్నీ కూడా నీట్గా కడగాలి మొత్తం. ఇంకా అందుకే ఒకటేసారి స్నానం చేపిస్తే వస్తుంది అని చెప్పి వాని ఇష్టం అనేది వానికి వస్తే పక్కన పెట్టేసి వదిలేసినాం. ఇంకా ఇక్కడైతే తీసి చాలా రోజులు అయింది కదా, ఎండకు చీక పట్టిపోయి కొన్ని అయితే చైన్స్ తెగిపోయినాయి. వాటిని సరి చేద్దామని చెప్పి నేను నా ఏలు మీదే కొట్టుకున్నా. నా ఏలే పగిలింది. ఇంకా ఏలు మీద కొంచెం అయితే బాగా తాకింది. అట్లా వాటిని అయితే అట్లా కొట్టి లాస్ట్కి ఫైనల్గా అయితే సెట్ చేసినాం. కానీ ఈ కలవారితో సెట్ కాలేదు. ఇంకా దారాలు గట్టి అయితే పెట్టేసిన. 3 అంటే 3 దిక్కులు ఉన్న చైన్లలో ప్రతి దానికి ఏదో ఒక పక్క అయితే అన్నిటికీ తెగిపోయింది. ఇంకా మధ్యలో మా వాళ్ళని చూసుకుంటూ వాటిని అయితే పెట్టున్నాం ఇద్దరం కలిసి. చెట్లు నీళ్ళు సున్నిక సూపర్ ఉంటుంది అబ్బా. అందులో మా ఇల్లు కూడా ఒకటి. ఇంకా మొత్తం అన్నీ ఫైనల్గా పెట్టడం అయితే అయిపోయింది. వాటిని తీసుకెళ్ళి కొంచెం మిద్దె మీద ఎండకు పెడితే పిల్లలు పోకుండా ఉంటారు, తొందరగా ఆరిపోతాయి, తొందరగా బతుకుతాయి అని చెప్పి అయితే మా సిరికి అంతా నీట్గా చేసి పైన పెట్టి రమ్మని ఇస్తున్నా. ఇక్కడ మా పని మేము చేస్తూ ఉంటే మా మిల్కి పని చూడండి, పోయి మొత్తం అప్పుడే అలా మమ్మీ స్నానం చేపించింది, మొత్తం రుద్దుకుంది. మళ్ళీ చూడండి, ఈ వీడియోలో కూడా వాయిస్ ఓవర్ ఇవ్వనివ్వట్లేదు. బండి దగ్గరికి ఆమె పోతే ఆ బండి దగ్గరికి పోయి సౌండ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా వీడియోస్ లేట్ అవుతాయి అని చెప్పి ఈ సౌండ్స్ వచ్చినా సరే ఇంకా అట్లా ఎడిటింగ్ అయితే చేస్తున్నా. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి పెండింగ్ పెడుతూ వస్తున్నాం. చేస్తే గంటలు అయిపోయే పని, కానీ మేము పెండింగ్ పెట్టి 6 నెలలు అయ్యి ఆ చైన్లు అనేది అయిపోయి గంటలో అయ్యే పని 2 గంటలు అయ్యింది. ఇంకా అన్నీ తీసుకెళ్ళి మీద అయితే పెడుతున్నాము. ఇంకా
ఇక్కడ మా ఆయన అయితే వాషింగ్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాడు. ఈ వాషింగ్ మిషన్ ఏమో కానీ 3 రోజులు అయితే మా ఇంట్లో రచ్చ రచ్చ అయిపోయింది. ఇంకా ఓ రోజు అంతా పైపులు పెట్టడం, ఓ రోజు వాటర్ కనెక్షన్, ఓ రోజు వాషింగ్ మిషన్ అనే వరకు చాలా రోజులే టైం పట్టింది. ఈరోజు ఏమైందో ఏమో మా కన్నయ్యకి నిల్చోవడం, వెనుకకు పడడం, దెబ్బ తాకించుకోవడం, ఏడవడం కామన్ అయిపోయింది. ఫైనల్గా ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. ఇంకా దానికి వచ్చిన కాటన్ థర్మకోల్స్ అయితే తీసి దాపెట్టినాం. ఎందుకంటే దాంతో ఏదన్నా చేయాలనుకున్నాం నేను మా సిరి. అందుకే వాటిని అయితే తీసి దాపెట్టినాం. కానీ ఆ దాపెట్టిన సంగతి మా అత్తమ్మకు తెలిసిందనుకో తీసి ఇద్దరిని తిట్టి వాటిని అయితే చెత్త బుట్లో పడేస్తుంది. ఎందుకంటే ఇంట్లో చెత్త అయితే ఉండొద్దు అంటది. ఎప్పుడో సంవత్సరానికి యూజ్ అయ్యేటివి, దానివల్ల యూజ్ లేని వస్తువులు ఇంట్లో ఉంటే ఇక మా అత్తమ్మ కోపం వస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కడ చెత్త అక్కడనే పెట్టుకుంటున్నారు అంటది. ఫైనల్గా వాషింగ్ మిషన్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా బర్త్డే రోజు ఓపెన్ చేద్దాం మా వాడి బర్త్డే రోజు అని చెప్పి దాన్ని అయితే ఓపెన్ చేయలేదు. ఫిట్టింగ్ అయిపోయినా సరే ఓన్లీ ఒక ట్రైల్ వేసినాం అంతే. ఇంకా బట్టలు అవన్నీ అయితే ఏం వేయలేదు. ఇంకా వీడియోస్ అయితే ఇప్పటికే చాలా లేట్గా వస్తున్నాయి. ఎప్పుడో వీడియోస్ ఎప్పుడో ఎడిటింగ్ చేసి పెట్టాల్సి వస్తుందబ్బా. ఆ ఫిట్టింగ్ అయ్యిందా మాదేనా అన్నట్టు మా సిరి అయితే షాక్ అవుతూ ఉంది. ఇంకా నేను ఓపెన్ చేసిన, నేనే చేసిన అని చెప్తా ఉంది. ఇంకా ఫస్ట్ కూడా మా కన్నయ్య బట్టలు వేద్దాము అని అనుకున్నాం. కానీ ఇక బర్త్డే రోజు ఓపెన్ చేసి వాడి బట్టలే ఫస్ట్ అయితే వేయాలనుకున్నాం. మరి ఆ రోజు వీడియోలో చూసేయండి ఏం చేసినాం అనేది. ఇల్లంతా సదురుతున్నామని చెప్పినాం కదా. కిచెన్లో డబ్బాలు అయితే ఇంకా కడిగి పెట్టినా కానీ వాటిలో ఏం పోసి పెట్టలేదు. ఇంకా అన్నీ పోసి వాటిని అయితే సదురుకుంటున్నాయి ఎక్కడక్కడ. నాకు ఇట్లా స్టీల్ సామాన్ ఇంట్లో ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అందుకే స్టీలే తీసుకున్నాం మొత్తం. ఎక్కువ స్టీల్, గాజు, ఇంకా చిన్నపిల్లలు ఉన్నా మనకి హెల్త్కైనా స్టీల్ గాజే మంచిది. ఇంకా గాజు అయితే మన చేతిలో అస్సలు ఉండదు, ఎప్పుడు జారిపోయేది తెలియదు. అందుకే స్టీల్ సామాన్లే ఉన్నాయి మా ఇంట్లో. వాటిని ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నా. ఇంకా ఈ వీడియోస్లలో నైట్ వేసుకొని ఇట్లా కనిపిస్తున్నందుకు ఏది అనుకోకండి. ఎందుకంటే డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి వీడియోలు తీసేంత టైం అయితే నాకు అస్సలు ఉండదు ఈ పిల్లలతో. బిందె మీద ఇట్లా సర్వా పెట్టి దాని మీద గ్లాస్ పెడితే నాకైతే బాగా ఇష్టం. ఎందుకు నా కిచెన్ అంతా లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది అట్లా చేస్తే. ఫైనల్గా మా కిచెన్ చూడండి ఎట్లా మెరిసిపోతుందో. నా వీడియోస్లలోనే మీకు మా ఇల్లు సగం హోమ్ టూర్ అయిపోయింది అనుకుంటా. మా ఇంట్లో స్టాండ్ అయితే లేదు, అందుకే గిన్నెలు ఇట్లా ఒకదాని మీద ఒకటికి సరి చేసుకుంటూ ఉంటాం. కానీ స్టాండ్ కన్నా ఇట్లా పెట్టుకుంటేనే నాకు బాగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ కిచెన్లో బండ పెట్టినందుకు కిచెన్కి ఇంకా లుక్ వస్తుంది. అన్ని సామాన్లు అక్కడనే పడతాయి. మా వాళ్ళైతే పండు తింటూ ఉన్నారు. ఇంకా అన్ని ఉతుకుడు, ఆరేసుడు అన్నీ ఆల్మోస్ట్ అంత పని అయితే అయిపోయింది. మా ఆయన అయితే బర్త్డే కోసం అన్ని ప్రిపరేషన్లో ఉన్నాడు. ఈసారి బర్త్డేలో నేను బాగా కనిపిస్తున్నా, మా ఆయన బాగా కనిపిస్తాడా అని బెట్ అయితే కట్టుకున్నాం. ఇంకా